నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము సువార్త పరిచర్యలో జ్ఞానము, విజ్డమ్ ఇన్ అవుట్ రీచ్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. కొలెషియన్స్ చాప్టర్ 4:5. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. వాక్ ఇన్ విజ్డమ్ టువర్డ్ దోస్ హూ ఆర్ అవుట్సైడర్స్, రిడీమింగ్ ద టైమ్. కాబట్టి ఇక్కడ సువార్త పరిచర్యలో అవుట్ రీచ్ అని కూడా అంటుంటారు. మరి ఇది ఏంటి అంటే అన్య జనులకు, లేకపోతే ఇవాంజలిజం, ప్రభువును తెలుసుకొనటువంటి వారికి ఏ రీతిగా మనము మరి జ్ఞానముగా ప్రవర్తించాలి. సువార్త పరిచర్యలో జ్ఞానము అంటే మరి అవిశ్వాసంతో లేదా క్రీస్తును ఎరుగినటువంటి వారితో మన సంబంధాలను వివేకముతో, ఆలోచనాత్మకంగా మరియు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతోటి మనము ఈ కార్యములు చేయవలసినటువంటి వారం వింటున్నాం. ఇదేదో మన సొంత లిమిటెడ్ నాలెడ్జ్తో లేకపోతే మన యొక్క తెలివి వివేచనలతో కాదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి చాలా జ్ఞానము అవసరము. దేవుని నుండి వచ్చేటటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలము. కాబట్టి ఆ దేవుని యొక్క భయముతోటి పిల్లారా, సువార్తను ఇతరులకు ప్రకటించడం అంటే బలవంతం చేయటం కాదు, లేదు లేకపోతే వాదించటం కాదు పిల్లారా. ఇదేదో నాట్ బై ఫోర్స్ వాళ్ళను కన్వర్ట్ చేయటం అట్లాంటివి కాదు పిల్లారా. వాదించటం కాదు, ఆర్గ్యుమెంట్స్ కాదు, కానీ ఎంతో స్పష్టతతోటి దేవుని కృపతో మరియు ప్రతిరోజు కూడా దేవుడు మనకిచ్చే అవకాశాలను గ్రహించి జీవించటం పిల్లారా. కాబట్టి మనము ఎంతో క్లారిటీ ఉండాలి. బైబిల్ యొక్క వాక్యం సరే, ఆ యొక్క డాక్ట్రిన్స్, సౌండ్ డాక్ట్రిన్స్, మరి అంతేకాకుండా దేవుని యొక్క కృపతోటి ప్రతిదినం కూడా దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆ థాట్స్ని ఇతరులకు షేర్ చేసుకోవటం. ఈ యొక్క మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మార్నింగ్ మన్నా డైలీ డివోషన్ ప్రతిదినం కూడా ప్రతి మాసము ఒక్కొక్క అంశంతో, ఒక థీమ్ తోటి, మళ్ళా సబ్ థీమ్ ఒక్కొక్క వారంలో. కాబట్టి ఆ రీతిగా పిల్లరా మరి ఇప్పుడు ఈ నెలంతా కూడా మిషన్స్ మీద అన్నటువంటి మిషన్స్ అవుట్ రీచ్ మిగతా ఇతరులకు లేకపోతే ఇతర ప్రదేశాలకు, అన్య జనులకు అందరికీ కూడా మరి ఏ రీతిగా వాక్యాన్ని అందించాలన్నటువంటి ఉద్దేశం, సువార్తను ప్రకటించటము. కాబట్టి ఇక్కడ సందర్భం మనం చూసినప్పుడు కొలస్సీ, మరి అపోస్తులైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి ఈ లేఖ రాసినప్పుడు విశ్వాసులు అన్య జనుల యొక్క సంస్కృతి మధ్య కొద్ది మందిగా జీవిస్తున్నారు పిల్లలు. విశ్వాసులు మైనారిటీస్, వారు కొద్దిమందే పిల్లలు. అన్య జనులు మరి ఆ యొక్క కల్చర్లో ఆ ప్రాంతంలో మరి మన యొక్క దేశంలో ఉన్నట్లుగానే మరి మనము మైనారిటీగా ఉంటున్నాము. కాబట్టి ఎంతో మరి పౌలు వారి సమాజానికి దూరంగా ప్రత్యేకంగా మరి దాక్కోమని అట్లా చెప్పట్లేదు పిల్లారా. కొంతమంది విశ్వాసులు దే ఆర్ రిజర్వ్ లైక్ దట్. ఈ లోకమును ప్రేమించవద్దు, ఆఫ్ కోర్స్ అలాంటి లోకంతో రాజీ పడమని కూడా చెప్పట్లేదు. లోకంలో వీఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్, వీ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము మరి దేవుని యొక్క రాయబారులుగా, వెలుగు సంబంధులుగా ఉండాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. వెలుపటి వారి ఎడల, విశ్వాసులు కాని వారి పట్ల జ్ఞానము కలిగి నడుచుకోవాలని చెప్పి, అంటే వారి ప్రవర్తన గౌరవప్రదంగా క్రీస్తును ప్రతిబింబించేదిలా ఉండాలని చెప్పి దేవుడిచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాడు పిల్లలు. దేవుడు అనేక అవకాశాలు ఇస్తుంటాడు. వర్క్ ప్లేస్లో అయితే మనల్ని పంపబడినటువంటి ప్రదేశంలో
మరి ఎంతోమంది కస్టమర్స్ ఉంటుంటారు. లేకపోతే అనేక రీతిలుగా పిల్లారా మనము క్రీస్తు యొక్క ప్రేమను అవకాశాలను సరగా సద్వినియోగపరచాలని చెప్పుకుంటున్నాడు. ఇందులో భాగంగా 3 విషయంలో ధ్యానించిన వింటున్నాం. మొట్టమొదటిది సిద్ధపాటులో ఆసక్తి, ప్యాషన్ ఇన్ ప్రిపరేషన్. మరి ఆ సిద్ధపాటు పిల్లారు 1 పేతురు 3:15 చూస్తే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. కాబట్టి చూడండి పిల్లరా, మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానిని. అనేక మంది మనల్ని అడుగుతుంటారు పిల్లలు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు మరి మిగతా వాళ్ళందరూ కూడా సినిమా ముచ్చట్లు ఇవి అవి కొత్త సినిమా వస్తే రిలీజ్ అయినటువంటి దాని గురించి డిస్కషన్లు అవి జరుగుతుంటాయి. కానీ నేనైతే ఒక ప్రత్యేకమైనటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రభుని తెలుసుకోవటం జరిగింది 17 ఏళ్ళప్పుడు. మరి అప్పటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. కాబట్టి కొంతమంది మరి మా యొక్క హిందూ మిత్రులు వాళ్ళు అడుగుతుంటారు, ఏంటి నువ్వేమి సినిమాలు చూడవా, లేకపోతే వీటి గురించి ఏమి వారితో ఏమి ఆసక్తిగా చూపించను అనమాట. కాబట్టి దట్ ఈస్ ద టైం పర్సనల్గా వారితో మాట్లాడటానికి, నా సాక్ష్యం చెప్పడానికి. ఒకప్పుడు ఎంతగానో మరి సినిమాలో ఎంత పిచ్చి ఉండేటటువంటిది, కానీ దేవుడు మార్చి ఉంటున్నాడు. ఆ తలంపు, ఆ యొక్క మనసు తీసివేసి దేవుని యొక్క మనసు, ఆ యొక్క మరి పరిశుద్ధమైనటువంటి తలంపులు. కాబట్టి ఆ రీతిగా చెప్తున్నప్పుడు కొంతమంది వారు ఆసక్తితో వినేటటువంటి వారు పిల్లలు. కాబట్టి సువార్త పరిచర్య అనేది మన అంతరంగంలోనే ప్రారంభమవుతుంది. కాబట్టి మీ హృదయములందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి. మన హృదయం నుంచే పిల్లరా. మనం ఇతరులను క్రీస్తుని గురించి చెప్పే ముందు మన హృదయాలను సిద్ధపరచుకోవాలా. ప్రభు మనలో మరి ఉండేలాగా యేసు ప్రభుగా రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం ప్రభు కోసం జీవిస్తాం పిల్లలు. అవకాశం వచ్చినప్పుడు సాత్వికంతో గౌరవంతో సమాధానం చెప్పటానికి మనం ఏదో వాళ్ళను మరి లేకపోతే వాళ్ళ యొక్క దేవులను దూషించడం అట్లా చేయకూడదు. కానీ ప్రేమతోటి మరి చక్కగా పిల్లరా మరి మన యొక్క అనుభవ సాక్ష్యంలో చెప్పుకోవాల్సినటువంటి వారం వింటున్నాము. మరి ఒక క్రీడాకారుడు పోటీకి దిగక ముందు ఎంతో సాధన చేస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు. కాబట్టి కాంపిటీషన్లో ఎంత కాంపిటీషన్ ఉంది, ఎన్ని నిమిషాల్లో మరి రీచ్ అవ్వాలి టార్గెట్. కాబట్టి ఏ రీతిగా పందెపు రంగమందు ఏ రీతిగా ఉంటున్నామో ఆ రీతిగా మనం సిద్ధపడి ఓపిక సహనం అవసరము, బాడీని ప్రిపేర్ చేసుకోవటం అవసరము. కాబట్టి ఆ రీతిగా పిల్లలు మనం కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్త అవసరం. ప్రతిరోజు కూడా ప్రార్థన, దేవుని యొక్క వాక్య ధ్యానము, మరి మన యొక్క స్నేహితులతోటి సహ ఉద్యోగులతోటి మనము ఈ యొక్క నిరీక్షణ, ఈ యొక్క మంచి సువార్తను యేసుని గురించి ఇతరులకు అడిగినప్పుడు సులభంగా మరియు సహజంగా సాక్ష్యం చెప్పగలం. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ కూడా ప్రతి శనివారము వీకెండ్ మీటింగ్ ఉంటుంది. దాంట్లో అనుభవ సాక్ష్యాలు మరి చెప్పమని చెప్తుంటాం పిల్లరా. మరి వారు ఏ రీతిగా ప్రభుని తెలుసుకున్నారు, ఏ రీతిగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు, అనేక ప్రాంతాలకు పంపిస్తున్నాడు. ఆ యొక్క సాక్ష్యాలు పిల్లరా మన యొక్క జీవితంలో కూడా ఆ యొక్క సాక్ష్యమును ఎప్పుడు కూడా మరి మన యొక్క బంధుమిత్రులతో మరి పనిచేసే స్థలంలో ఎవరికి దేవుడు మన దగ్గరికి పంపిస్తుంటాడో, కనెక్ట్ చేస్తుంటాడో వారికి మరి చక్కగా చెప్పవలసినటువంటి సిద్ధపాటు మనకు అవసరం పిల్ల. రెండవదిగా అవగాహనలో వివేకము, ప్రూడెన్స్ ఇన్ పర్సెప్షన్. కాబట్టి వివేకము కలిగి పిల్లరా. సామెతలు మరి 11:30 చూస్తే నీతి మంచులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించదరు. హీ హూ విన్స్ సోల్స్ ఈజ్ వైజ్. జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు పిల్లరా. మరి యోహాను సువార్త 4:7-10 అక్కడ సమరయ స్త్రీ యొక్క ఇన్సిడెంట్ కూడా ఉంటుంది. జ్ఞానము మాట్లాడటానికంటే ముందు వినటానికి ప్రాధాన్యత ఇస్తుంది పిల్లరా. మనం తెలుసుకోవాల్సింది ఇది. మనం వారి యొక్క అవసరాలు, వారి యొక్క పరిస్థితి, వారి యొక్క దుస్థితి మరి వారిని అర్థం చేసుకొని దానికి తగినట్లుగా దేవుని యొక్క వాక్యమును వారికి చూపించవలసినటువంటి వారమే ఉంటున్నాము. యోహాను 4వ అధ్యాయంలో యేసు సమరయ స్త్రీతో నేరుగా ఆధ్యాత్మిక సిద్ధాంతాల గురించి మాట్లాడలేదు, కానీ ఆయన ఒక మంచి నీటి సాయం అడగటం ద్వారా సంభాషణ ప్రారంభించారు. కాబట్టి మనం కూడా వి షుడ్ think of some way to start our discourse, dialogue, debate.
ఏదైనా సరే పిల్లల పరిస్థితిని బట్టి అవతలి వ్యక్తి యొక్క హృదయ స్థితిని అర్థం చేసుకొని ముందుకు సాగటమే వివేకం పిల్లల. ఆ జ్ఞానవంతం వివేకం కలిగి ఉండాలి. కాబట్టి సహ ఉద్యోగితోటి మరి కోవర్కర్స్ కొలీగ్స్ తోటి సువార్త విషయమై వాదనలకు దిగకుండా మరి మన మతం ఆ మతం ఈ మతం ఈ క్రైస్తవం అనేటటువంటి మతం కాదు, కానీ ఇది వ్యక్తిగత పర్సనల్ ఇది అన్నమాట పిల్లరా. వ్యక్తిగతంగా క్రీస్తుని అనుభవించటము, యెహోవా ఉత్తముడని రుచి చూడటం, మరి ఆ యొక్క అనుభవ సాక్షిని ఇతరులకు పంచుకోవాలి పిల్లలు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారి బాధను వినటము లేదా ఆదరణ కలిగించే మాటలు చెప్పటం ద్వారా వారి యొక్క హృదయాన్ని మనం గెలుచుకోగలం. ఆ సమయంలో అవసరమైంది నీ యొక్క సువార్త బోధ కాదు, కానీ పిల్లరా ప్రేమను చూపించడం, కరుణను చూపించడము, అందుబాటులో ఉండటం, సహాయం చేయటము, దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. కాబట్టి మనము వారి వద్దకు వెళ్ళి కరుణను చూపించినప్పుడు వాదనల ద్వారా మూతబడిన హృదయాలు తెరవబడతాయి పిల్లరా. లూదియా హృదయం ఏ రీతిగా తెరవబడింది ఆ రీతిగా పిల్లరా హృదయం తెరవబడినప్పుడు వారు యేసును చూడగలరు, ఆ గొప్ప భవిష్యత్తును చూడగలరు. యేసు యొక్క ఆ దేవుని యొక్క ఆ స్వరమును, ఆ పిలుపును విని లోబడి దేవుని కొరకు దేవుని యొక్క పనిలో బిజీగా ఉండగలం పిల్లరా. ప్రభుని తెలుసుకున్నప్పటిని కూడా మై హార్ట్ ఈస్ ఫర్ మిషన్స్, ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉండి ఆ రీతిగా దేవుని నడిపిస్తున్నాడు. మూడవదిగా పర్పస్ ఇన్ ప్రాంప్ట్నెస్. పర్పస్ పిల్లరా ఉద్దేశము, త్వరితత్వంలో ఉద్దేశము. ఎఫెసీ 5:15-16 దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె నడుచుకోవాలా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. దేవుని ప్రేమ సందేశాన్ని పంపించుకోవటానికి దొరికే సమయాలు ఎల్లప్పుడూ ఉండవు పిల్లారా. కొన్నిసార్లు ట్రైన్ జర్నీస్లో దేవుడు మనకు అవకాశం ఇస్తాడు, వాటిని చక్కగా మనం వినియోగించుకోవాలి. అందుకే సమయమును సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నారు. దేవుడు కల్పించే అవకాశాలను గుర్తించి వాయిదా వేయకుండా వెంటనే ప్రేమను సాక్ష్యాన్ని చూపటమే ఆధ్యాత్మిక జ్ఞానం పిల్లారా. కాబట్టి మన యొక్క పొరుగువారు తాము ఒంటరితనంతో లేదా ఆందోళనలో బాధపడుతున్నామని చెప్పినప్పుడు మరొక రోజు చూద్దాంలే అని అనుకోకుండా పిల్లలు దట్ ఈస్ ద రైట్ టైం. దేవుడు మరి చైనాలో ఉన్నప్పుడు అనేక అవకాశాలు పిల్లలు క్యాబ్స్లో వెళ్తున్నప్పుడు లేకపోతే కొలీగ్స్ తోటి పర్సనల్గా వారితో మాట్లాడటం, కొత్త వారు వచ్చినప్పుడు వెంటనే నేను ఆ యొక్క విచాట్లో యాడ్ చేసుకోవటం, వారికి ప్రతిదినం కూడా ఈ యొక్క డైలీ డివోషన్ మార్నింగ్ మన్నాను చైనీసులు తర్జుమా చేసి వారికి పంపించేటటువంటి వాడిని. కాబట్టి పిల్లలు ఆ క్షణంలోనే వారి కోసం ప్రార్థిస్తున్నానని చెప్పటం లేదా ఆదరణకరమైన మాటలు ప్రియులారా మరి మాట్లాడటం అనేటటువంటిది మనం చేయగలం పిల్లలు. కాబట్టి ముగింపుగా సువార్త సేవ అనేది కేవలం ప్రసంగికులకు మిషనరీలకు మాత్రమే పరిమితం కాదు, కానీ ఇది ప్రతిరోజు మనం ఏ ఉద్యోగం చేసినా, టీ షాప్లో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఉన్నా, ట్రావెల్లో ఉన్నా, లేకపోతే కొత్త ప్రదేశంలో ఉన్నా, ఎక్కడైనా సరే మన ఇంటి వద్ద జరిగే ప్రవర్తనలో కనిపిస్తుంది. దైవిక జ్ఞానాన్ని కరుణతో కలిపినప్పుడు మరి మన యొక్క అనునిత్య జీవిత సంభాషణలు నిత్య జీవపు విత్తనాలుగా మారుతాయి. ఎంత గొప్ప మరి మాట పిల్లారా. కాబట్టి పిల్లలు మన యొక్క మాటలు నిత్య జీవపు మాటలు, వెలుగునిచ్చే మాటలు, ఆదరణిచ్చే మాటలు, వారిని పురికొల్పే మాటలు పిల్లలు. అటువంటి అవసరం ఏంటున్నారు, అటువంటి వ్యక్తులు అవసరం ఏంటున్నారు. మరి దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, మాకు ఆ దైవకమైనటువంటి జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నాం. పైనుండి వచ్చేటటువంటి జ్ఞానం ప్రియులారా ప్రభువా తండ్రి మాకు అనుగ్రహించండి. బుద్ధి వివేకంతో ప్రభు సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ ఇతరులతో ఎలాగో మాట్లాడో, ఎలాగో తండ్రి మరి వారిని ప్రవ్యర్థకు తీసుకొని రావాలో, వేతనంలో ఏ రీతిగా చల్లాలో ప్రభు మీరు మాకు నేర్పించండి. ప్రతిరోజు కూడా ఉద్దేశపూర్వకంగా జీవించడానికి ఒక ప్యాషన్ తోటి, ఒక పర్పస్ తోటి ప్రభు ముందుకు వెళ్ళటానికి, ఇతరుల యొక్క మరి అవసరతలను, వారి యొక్క మాటలు శ్రద్ధగా వినటానికి ప్రభు తండ్రి మీరు సహాయం చేయండి. కృపతోటి ప్రభు మీ యొక్క ఆత్మ సహాయంతోటి ప్రభు మరి తండ్రి వారిని తండ్రి నడిపిస్తూ మీ మరి జ్ఞానంతో ప్రభు తండ్రి వివేకంతో నడుచుకోవటానికి సహాయం చేయమని వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారు ఉన్న ప్రదేశాల్లో మీ కొరకు బలమైనటువంటి సాక్షులుగా ప్రభు ఉండగలిగినట్టు సహాయం చేయండి. వారి అవసరతల్లో సహాయం చేయండి. అస్వస్థ గురైనటువంటి వారిని యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి ప్రభు.
వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి మంచి జీవిత భాగస్వాములు దయచేయండి. మరి దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమునకు అందరికీ కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.